నారద మహర్షుల వారు వివరించిన గుణగణాలలో రాముని ప్రియమైన వాక్య సంభాషణం ఎంతో ఆచరణీయమని తెలుస్తోంది. రాముడు ప్రియభాషి, పూర్వభాషి, మృదుభాషి, మితభాషి, హితభాషి. అందరినీ ప్రియంగా మృదువుగా తానే ముందు పలకరించేవాడు. మితంగా హితంగా భాషించేవాడు. చల్లగా మాట్లాడేవాడు, ఎలాంటి గర్వం లేకుండా. దశరథుడి కుమారుడు కనుక దాశరథి అన్న పేరు వచ్చింది. మరి రాఘవ అనే పేరుతో కూడా పిలుస్తారు కదా. రాముని పూర్వీకులలో రఘుమహారాజు తన ప్రియవాక్య సంభాషణకు, మౌనవ్రతాచరణకు ఎంతో పేరు పడ్డవాడు. ఎక్కువగా మాట్లాడితే అసత్య దోషం అంటుతుందేమో అని చాలా మితంగా మాట్లాడేవాడు ఆ మహానుభావుడు. ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నవాడు కనుకనే మన రామయ్యను రాఘవ అని పిలిచి ఆనందించేవారు. అవును, మరి యజ్ఞ ఫలితంగా లభించిన పరమాన్నసారంగా పుట్టినవాడు కదా. అందుకే తన మాటలు కూడా అంత హాయిగా ఆనందంగా ఉంటాయి అని పెద్దలు అంటారు. ఇంకా రామ అనే తత్వము ఏమిటి అనే విషయాన్ని బ్రహ్మశ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు పరమాద్భుతంగా శ్రీరామ అద్వైత ప్రతిపాదక శ్లోకత్రయంలో ఇలా వర్ణించారు. వైదేహీ వివృతం దివ్యం సత్సిత్సుఖరసం చయత్ వైదేహీ విచితం ధ్యేయం తాపత్రయహరం చయత్ వైదేహీ సంయుతం ధర్మ్యం ధర్మ్య సంసిద్ధిదం చయత్ జ్ఞానధ్యానాద్వరాప్యం తత్ రామాఖ్యం మన్మహేమః ప్రమాతా చ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతిః యదేకం భాతి తత్సర్వం రామాఖ్యం మన్మహేమః. ఈ శ్లోకత్రయ వివరణ కూడా పూర్తిగా వారి మాటల్లోనే విందాము. దివ్యము సచ్చిదానంద రూపము అయిన ఏ మహాతేజస్సు విదేహ ముక్తావస్థలో ఆవిష్కృతమవుతుందో, ధ్యానింప తగినది త్రివిధ తాప వినాశకమైన ఏ తేజస్సు దేహస్మృతి కూడా లేని నిర్వికల్ప సమాధి స్థితిలో అన్వేషించబడుతుందో, వైదేహ్య దుహిత సహితము ధర్మ సంరక్షకము అయిన ఏ తేజస్సు ధర్మసమ్మతమైన సిద్ధిని ప్రసాదిస్తుందో, అలాంటి రామ అనే పేరుతో ఉన్న జ్ఞాన ధ్యాన యజ్ఞాలచే పొందదగిన మహాతేజస్సును మననం చేస్తున్నాను. అద్వితీయమైన ఏ మహాతేజస్సు ప్రమాతగాను ప్రమాణంగాను ప్రమేయంగాను భాసిస్తూ ఉందో ఆ రామ అనే సకల జగదాత్మకమైన ఆ మహాతేజస్సును మననం చేస్తున్నాను అంటూ ఆ మహానుభావులు త్రేతాయుగం నాటి మహర్షుల మనస్సును చక్కగా మన ముందు నిలిపారు. అలా మునుల కోరిక పైన పుత్ర కామేష్టిలో లభించిన పరమాన్నసారంగా ఉద్భవించిన పరబ్రహ్మము చక్కగా తమ్ములతో సహా పెరిగి పెద్దవుతూ అందరి ఆనందానికి కారణమవుతూ చల్లగా మెల్లగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ ఆనందం కలిగిస్తూ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెరిగి పెద్దవారవుతూ చక్కగా గురువుల నుంచి విద్యలను, అన్ని రకాల విద్యలను, లౌకిక పారమార్థిక అలాగే క్షత్రియోచితమైన విద్యలను, యుద్ధ విద్యలను, సంస్కృతి సాహిత్యాలను, అన్ని విద్యలను నేర్చుకుంటూ పెరిగి పెద్దవుతూ ఉన్నారు. ఇంతలో దశరథ మహారాజు తన కుమారులకు వివాహం చేస్తే బాగుంటుంది అనే సంకల్పం కలిగిన వాడే ఆలోచిస్తూ ఉండగా విశ్వామిత్ర మహర్షి రాజభవనానికి వచ్చారు. ఇది అత్యంత శుభశకునం. ఆనందంతో ఆ మునివర్యునికి ఉచిత రీతి మర్యాదలు చేసిన మహారాజు, స్వామి, మీరు ఏదైనా పని మీద వచ్చారా? ఏదైనా సాయం కోరి వచ్చారా? చెబితే వెంటనే ఆజ్ఞను శిరసావహిస్తానని మాట ఇస్తున్నాను అని అన్నారు. ఎంతో సంతోషపడిన విశ్వామిత్ర మహర్షి, నా యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కల్పిస్తున్నారయ్యా దశరథ, వారిని సంహరించి యజ్ఞాన్ని సంరక్షించడానికి నీ కుమారుడైన రాముణ్ణి నాతో పంపు దశరథ అని అడిగారు. దిగులు పడిపోయాడు దశరథుడు. చిన్నివాడు నా రాముడు, తనను నేను పంపలేను, నేనే వస్తాను అని మాట తప్పబోయాడు. విశ్వామిత్ర మహర్షికి ఎంతో కోపం వచ్చింది. సరే, నీ ఇష్టం అంటూ వెళ్ళబోతూ ఉండగా వశిష్ఠ మహర్షుల వారు కలగజేసుకొని
విశ్వామిత్రుని అండతో రాముడు కోదండరాముడై కళ్యాణరాముడై తిరిగి వస్తాడని దశరథునికి ఆశ్వాసన పలికి ఆనందంగా ఆనతి ఇచ్చి రాముణ్ణి విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు పంపించమని చెప్పారు. లక్ష్మణుడు రాముణ్ణి వదిలిపెట్టి ఉండలేను కాబట్టి నేను కూడా వస్తాను అంటూ బయలుదేరి రామలక్ష్మణులు ఇరువురూ కూడా విశ్వామిత్రుని వెంట యాగరక్షణకు తరలి వెళ్ళారు. పరబ్రహ్మము తన వెనక నడుస్తోంది. యువరాజు గాలికి అందమైన ముంగురులు కదిలిపోతూ కళ్ళ మీద పడుతున్నాయి. కౌశికుని మనస్సు ఆ రామచంద్రుణ్ణి చూసి ఎలా ఉంటుంది? తన వెంట జన జోచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో. తన వెంట జన జోచి ఉప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో. తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని తపమేమి చేసెనో. ఆ కౌశికుడు తపమేమి చేసెనో తెలియ. తన వెంట పరబ్రహ్మం నడిచి వస్తుంటే చూడ్డానికి, ఆ దివ్య మంగళ రూపాన్ని చూడ్డానికి కౌశికుడు ఎంత తపస్సు చేశాడో తెలిస్తే బాగుండు అనుకుంటున్నారు త్యాగరాజస్వామి వారు. ఇక రాముడు ఎక్కడికి వెళ్ళినా అన్నా అన్నా అంటూ తయారు లక్ష్మణుడు. ఆనందంగా పరిచర్య చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తమిమీర పరిచర్య సేయ సౌమిత్రితమును తపమేమి చేసెనో. తమిమీర పరిచర్య చేయ సౌమిత్రిమును తపమేమి చేసెనో తెలియ. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదేయో మనసా. అసలు ఏమిటి వీళ్ళ తపస్సు అంటూ వారిలోనే లీనమైపోయారేమో త్యాగరాజస్వామి వారు. యువరాజులు అయినా కూడా నిగర్వులై గురువుగారిని అనుసరిస్తూ అరణ్య మార్గంలో కాలినడకన ప్రయాణించారా రామలక్ష్మణులు. రాత్రి అయిన తర్వాత ఫలాలు భుజించి గురువుగారు ఆనతిచ్చిన ప్రదేశంలో గడ్డిపై పడుకున్నారా రాజకుమారులు. తెల్లవారిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం పూర్తి చేసుకున్న ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు పరంధాముడే రాముడుగా దిగి వచ్చాడు కనుక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ రామ నరసార్దుల కర్తవ్యనిష్ట కలిగిన వాడివై నిద్ర మేలుకోవయ్యా కౌసల్యతనయ, సూర్యుడు ఉదయించే వేళ అవుతోంది అంటూ మేలుకొలిపారు. అలా రామయ్యను కర్తవ్యానికి పెద్దపీట వేయమంటూ మనిషిగా పుట్టి మనిషిగా పెరుగుతున్నాడు కాబట్టి బిడ్డకు తండ్రి ఎలా నేర్పించాలో అలా నేర్పించడం మొదలుపెట్టారు విశ్వామిత్రుల వారు. అదే రాజమందిరంలో అయితే ఎలా మేలుకొలుపుతారు? వెన్న పాలు బంగారు గిన్నెలో నేనుంచినాను, వెన్న పాలు బంగారు గిన్నెలో నేనుంచినాను, తిన్నెగారగించి తేట
కన్నులతో నన్ను బ్రోవా, తిన్నగారగించి తేట కన్నులతో నన్ను బ్రోవా, మేలుకో దయానిధి మేలుకో దాశరథి, మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ, మేలుకో దయానిధి మేలుకో దాశరథి అంటూ లేపేవారు. కానీ ఇక్కడ రామచంద్రుడు కానీ లక్ష్మణుడు కానీ ఏమాత్రం బెంగపడలేదు. తమ గురువర్యుల ఆజ్ఞకు కర్తవ్యానికే పెద్దపీట వేశారు. అందుకే కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణః కంఠగతైరపి, అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణః కంఠగతైరపి అంటూ ఎంత కష్టమైనా సరే చేయవలసిన కర్తవ్యం చేసి తీరాల్సిందే. అలాగే ఎంత కష్టమైనా సరే కర్తవ్యం కాని పనిని చేయకూడదు అని చెప్తుంటారు. రామలక్ష్మణులు లేచి విహిత కర్మలు చేసుకొని రాగానే విశ్వామిత్ర మహర్షి వారికి ఎప్పుడూ అలసట రాకుండా, ఆకలి నిద్ర దప్పిక వంటివి బాధించకుండా బల అతిబల అనే విద్యలను ఉపదేశించారు. పరబ్రహ్మం తన మాట వింటూ ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటే ఆ అందాల మోమును ఆ పసివాళ్ళిద్దరినీ చూస్తూ పులకిస్తూ అరణ్య మార్గం వెంట వెళ్తున్నారు విశ్వామిత్రులు. అయితే రాజకుమారులు ఎంతైనా రాజకుమారులు అలసిపోతారేమో అని తను విద్య ఉపదేశించినా కూడా పసివాళ్ళు కదా, ఒక కథ చెప్తూ ఉంటే ఆనందంగా సమయం తెలియకుండా శ్రమ తెలియకుండా వస్తారు అని తన కథనే తెలిపారు ఆ మహర్షి. తనలోని అసూయ, ద్వేషము, మితిమీరిన అహంకారము ఎలా పతనం చేశాయో, వాటి నుంచి ఎలా తాను బయటికి వచ్చారో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు తనను ఎలా కృంగతీశాయో, వాటి నుంచి బయటపడడం కోసం ఎంత శ్రమపడవలసి వచ్చిందో, ఒక మనిషి ఆత్మోన్నతి వైపు ఎలా పయనించాలో చెప్తూ వారిరువురికి కూడా ఆ మహర్షి పిల్లలు అలసిపోకుండా తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఒక చోట ఎముకల గుట్టలు బీభత్సంగా పడి ఉండడం చూసి, గురువర్య ఏమిటిది అని అడిగారు రామలక్ష్మణులు. నాయనలారా, ఇది ఒకప్పుడు చక్కని జనావాసం, కానీ యక్షిణిగా పుట్టి విపరీతమైన క్రోధం అహంకారాల వలన స్త్రీ సహజమైన సున్నితత్వాన్ని కోల్పోయి రాక్షసి అయిన తాటకి నివాసం ఇది. ఆమె కుమారులు మారీచ సుబాహులు కలిసి సృష్టించిన బీభత్సం ఇది. నీవు ధనుష్టంకారం చేసి ఆమెను యుద్ధానికి పురిగొల్పి వధించు అని అన్నారు విశ్వామిత్రులు. స్త్రీ కదా అని రామయ్య సంకోచిస్తుంటే, ఇంత భీభత్సం చేసి అమాయకులను భక్షించే ఆమె స్త్రీ కాదు, లోకకంటకురాలు, ఏ పాపము నీ కంటదు రామా అని ఆశ్వాసన కూడా ఇచ్చారు. గురువుగారి ఆజ్ఞ శిరోధార్యంగా భావించి ధనుష్టంకారం చేసిన రామునిపైన పెడబొబ్బలు పెడుతూ వచ్చిపడింది తాటక. చిన్ని దెబ్బలతో సర్దుకోదని చివరకు ఆమెను వధించాడు రామయ్య. దేవతలు ఆనందపడ్డారు. అవతారం ఎందుకు తీసుకున్నాడో ఆ కార్యం ప్రారంభమైంది. ఇక్కడ ఒక భక్తుడు ఇలా అంటున్నారు: మొట్టమొదట నువ్వు చంపినదెవరిని అట్టహాసముగా తాటకనే, మొట్టమొదట నువ్వు చంపినదెవరిని అట్టహాసముగా తాటకనే, అబలను చంపుట అదేమి ఘనము, అబలను చంపుట అదేమి ఘనము, నా అహంకారమును మర్తించు భలే వాడివి శ్రీరామా శ్రీరామా, నీ బడాయి చాలును రఘురామా రఘురామా, భలే వాడివి శ్రీరామా శ్రీరామా, నీ బడాయి చాలును రఘురామా రఘురామా.
ప్రభావమన్నది ఉంటే ఆ ప్రతిభను ఇప్పుడే చూపించు. భలేవాడివి శ్రీరామా నీ బడాయి చాలును రఘురామా. ఏమిటయ్యా రామయ్య ఓ బడాయిపోతున్నావు. అప్పుడెప్పుడో త్రేతాయుగంలో దుష్ట శిక్షణ అంటూ స్త్రీని వధించి మొత్తానికి అవతార కార్యక్రమానికి బోణి కొట్టావు. అది ఘనం అనుకుంటున్నావేమో. ఆ రక్కసి కంటే 1000 రెట్లు బలం కలిగింది, భయంకరమైంది నాలో ఉన్న అహంకారం. దాన్ని మర్దించి నాకు వివేకం ప్రసాదించు, అప్పుడు నువ్వు గొప్ప అని ఒప్పుకుంటాను అని స్వామికే సవాలు విసిరారు. పైకి ఇలా కనిపించిన శరణాగతి అని తెలుస్తోంది. అంత బలమైన నాలోని అహంకార రక్కసిని నేను గెలవలేకపోతున్నాను స్వామి, నన్ను కాపాడు తండ్రి అంటూ వేడుకున్నారు. అంతేనా, అశ్వం పట్టుకున్న లవకుశులతో లక్ష్మణుడు తండ్రి పంపుననీకి తాటక పరిమార్చి తపసియాగముగాచే ధర్మమూర్తి అనంటే, ఆడుదానిని చంపే అది ఏటి ధర్మంబో చెప్పుకొనుటకైన సిగ్గులేదే అంటూ నిలదీశారు. తన కర్తవ్య పాలన చేసినందుకు అప్పటికి ఇప్పటికీ కూడా మాటలు పడుతూనే ఉన్నప్పటికీ ఆ రామయ్య కర్తవ్యనిష్ట ఆచరణీయం. ఆ చరణాలు స్మరణీయాలు కదా మనందరికీ. అనంతరం విశ్వామిత్రుని యాగశాల చేరి కాపలాగా తిరుగుతున్న రామలక్ష్మణులు పెద్ద పెట్టున వికటాట్టహాసాలు వినిపించి తలెత్తి చూశారు. తాటకి పిల్లలైన మారీచు సుబాహులు రక్త మాంసాలు వేసి యజ్ఞకుండాన్ని అపవిత్రం చేయబోగా తమ కౌశలంతో ఆపి ఒక బాణంలో మారీచుని 100 యోజనాల దూరం నెట్టివేసి సుబాహుని మరొక బాణంతో ప్రాణం తీసేశాడు. విశ్వామిత్రుల వారి యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తయింది. పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని సుఖాసీనులు అవగానే మిథిలా నగరం నుంచి వార్తాహరుడు వచ్చి విశ్వామిత్రుల వారికి అభివందనం చేసి విదేహుడైన జనక మహారాజు తన కుమార్తె వైదేహి స్వయంవరం ప్రకటించారని వారికి ఆహ్వానం పంపారని తెలిపాడు. ఆనందించిన విశ్వామిత్రులు మనము వెళ్దామని రామలక్ష్మణులను వెంట తీసుకొని మిథిలా నగరానికి బయలుదేరారు. త్రోవలో పాడుపడిన మునివాటిక ఒకటి కనిపించింది. ఏమిటిది గురువర్య అంటూ అడిగారు రామయ్య. అహల్య గౌతముల వృత్తాంతం తెలిపి ఆ తల్లి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది రామయ్య, నీకోసం ఎదురు చూస్తోంది, నువ్వు పుట్టక ముందు నుంచి నీకోసం ఎదురు చూస్తోంది, పరితపిస్తూ ఉందయ్యా. ధర్మదేవత పాదం ఈ ఆశ్రమంలో పడగానే ఆమె పూర్వరూపం పొంది తన భర్తను చేరుకుంటుంది, వెళ్ళి వారిని కాపాడు అని తెలిపారు విశ్వామిత్రులు. శ్రీరాముని పాదం ఆశ్రమంలో పడగానే పాడుబడిన ఆశ్రమంలో చైతన్యం వచ్చి వసంత శోభ పొంది తపిస్తూ జ్వలిస్తూ రామనామంలో లీనమై శిలారూపంగా పాషాణంగా చైతన్యాన్ని కోల్పోయి ఉన్న అహల్యామాత మునుపటి కంటే కూడా కాంతులీనే మానవ శరీరం పొంది రాముని స్తుతించింది. బ్రహ్మ కడిగిన పాదం త్రిలోక పావని అయిన గంగామాతకు జన్మస్థానమైన శ్రీరాముని పాదాలకు ప్రాతః నమామి రఘునాథ పదారవిందం పద్మాం కుశాదిశుభరేఖ సుఖావహం మే యోగీంద్రమానసమధోవ్రత సేవ్యమానం సాపావహం సపది గౌతమ ధర్మపత్న్యా. పద్మము, అంకుశము మొదలైన శుభరేఖలతో శోభించేది, ఆనందాన్నిచ్చేది, మహాయోగములనే యోగులనే 9 చేత ఆస్వాదించబడేది గౌతమముని ధర్మపత్ని అయిన అహల్యకు శాప విమోచనం చేసినవి అయిన శ్రీరామచంద్రుని పాదపద్మాలకు ప్రాతకాలంలో నమస్కరిస్తున్నాను అంటూ పెద్దలు స్వామిని ప్రార్థించారు. తాపం
बणगी रूपवती औटकहल्या तापं बणगी रूपवती औटकहल्या तपमेमि చేసెనో అహల్య తపమేమి చేసెనో తెలియ శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా అంటూ త్యాగరాజస్వామి వారు తెలిపారు. ఇక రామదాస్ గారి విషయానికి వస్తే, వనమున రాతిని వనితగా చేసిన వనమున రాతిని వనితగా చేసిన చరణము వనమున రాతిని వనితగా చేసిన చరణము శరణము శరణము చరణము శరణము శరణము నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే అంటూ కీర్తించారు. మనసు నిండితేనా కోపం వచ్చినప్పుడు రాతి నాతిగా చేసి భూతాల మందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా అంటూ నిలదీశారు. ఇలా ఎన్నోసార్లు. ఎందుకు ఈ ఘట్టానికి అంత ప్రాధాన్యత అంటే, నిజానికి అహల్యామాత ఎలాంటి తప్పు చేయలేదు. ఒక్కొక్క పదానికి, సంస్కృత పదానికి ఉన్న అర్థము, పదవిభాగ సౌలభ్యాన్ని బట్టి మనం వాల్మీకి మహర్షుల వారు ఏం చెప్తున్నారు, వారి హృదయం ఏంటి అర్థం చేసుకోవాలి అని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఇప్పుడు కూడా వస్తున్న రామాయణ ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా బాలకాండలో శ్రీ ప్రవా రామకృష్ణ సోమయాజి గారు ఒక్కొక్క పదానికి వైదికంగా ఎన్నో ధర్మశాస్త్రాలలో, ఎన్నో గ్రంథాలలో ఇచ్చిన రిఫరెన్సులను కూడా తెలుపుతూ చాలా 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 అద్భుతంగా తెలిపారు. ఆ మహానుభావులు నిరూపణ చేశారు. మనం ఉదయాన్నే స్మరించుకునే పంచమహాపతివ్రతల్లో అహల్యాదేవి ఒకరు. అదే కాకుండా శ్రీరాముడికి దాదాపు అమ్మమ్మ నానమ్మ వయసు ఉన్న తల్లి, ఇంకా పెద్దది కూడా అయి ఉండొచ్చు. రాముడు క్షత్రియుడు. అప్పటి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం ఆవిడ ఋషిపత్ని. తన కంటే అమ్మమ్మ నానమ్మ వయసున్న తల్లి కాలితోటి తన కాలు తగిలేలా అనుచితంగా ప్రవర్తించడం రాముడికి చేత కాదు. ధర్మదేవత పాదం పడగానే ఆమె మనసు స్థాణులాగా అయిపోయింది. తను లోకం ఏమంటుందో అని భయపడి అలా అయిపోయింది తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రవా రామకృష్ణ సోమయాజి గారు ఎంతో అద్భుతంగా నిరూపణ చేశారు. ఇప్పటికైనా శ్రీరామచంద్రుడి భారతవర్షంలో కొలువు తీరబోతున్న ఈ సమయంలో, మరలా తిరిగి వచ్చి మనందరిని అనుగ్రహిస్తున్న ఈ సమయంలో అయినా నిజంగా రాముడు ఏం చేశాడు? అనుమానించాడా సీతమ్మను? అహల్యాదేవి నిజంగా శాపానికి గురైందా? ఇలాంటివన్నీ అసలు ఏం చెప్పారు అనేది అర్థం చేసుకొని, సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లేకపోతే ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడితే మీ రాముడిలా, మీ రామాయణం ఇలా అంటే గొర్రెల్లాగా తలూపాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ గొర్రెను బలిచ్చినట్టు మనల్ని కూడా బలిస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకుందాం.
ఇప్పటికైనా నిజాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు, ఎన్నో రకాలుగా నిరూపణ చేస్తున్నారు. పెద్దలైనంత మాత్రాన, చెప్పినంత మాత్రాన వాళ్ళు చెప్పిందంత కరెక్ట్ కాదు. కొంతమంది అహల్యాదేవి గురించి చాలా తప్పుగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఇవన్నీ జరుగుతుంది. అహల్యాదేవికి అప్పుడు శాప విమోచనమైంది, కానీ మానవ లోకంలో మాత్రం ఇప్పుడు శాప విమోచనమైంది. ప్రవా రామకృష్ణ సోమయాజీ గారు అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మాధ్యమంగా పెట్టుకొని నిజాన్ని నిరూపణ చేసి చూపించారు. అది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ యూట్యూబ్లో బాలకాండలో కొంచెం సర్చ్ చేస్తే దొరుకుతాయి. చాలా గంటల పాటు సమయం తీసుకొని చాలా చాలా ఆధారాలు, కాదు అనడానికి వీలు లేనంత అద్భుతంగా ఈ విషయాన్ని మా మహానుభావులు రుజువు చేశారు.